ఈ 2026 సీజన్లో మ్యాచెస్ చూస్తుంటే ఈసారి ఏదో సంథింగ్ డిఫరెంట్ చూస్తామన్నట్టు ఉంది. ఎందుకంటే టాప్లో ఉన్న టీమ్స్ అన్ని ఫైర్ మీద ఉన్నాయి, బాటంలో ఉన్న టీమ్స్ ఏమో సడన్గా కంబ్యాక్ ఇస్తున్నారు. ఈసారి బాగా రాణిస్తారు అనుకున్న సిఎస్కే, ఎంఐ, ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్ మాత్రం కిందే ఉండిపోయారు. అసలు ఈ సీజన్లో వీళ్ళు ఎంతలా స్ట్రగుల్ అవ్వడానికి అసలు రీజన్స్ ఏంటి? కమింగ్ మ్యాచెస్లో కంబ్యాక్ చేసి క్వాలిఫై అవ్వగలరా లేదా? అండ్ ఆర్సీబీ ఎస్ఆర్ చూపి చూస్తుంటే టాప్ 4 కాకుండా టాప్ 2కే గట్టి పోటీ ఇస్తారేమో అనిపిస్తుంది. మరి నిజంగానే టాప్ పొజిషన్లో వీళ్ళు ఫినిష్ చేస్తారా లేదా? ఇలా ఒకటేంటి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే వీడియోలో లూజింగ్ టీమ్స్ ఎలా కంబ్యాక్ చేయాలి అనే విషయం గురించి ఎక్కువ ఉంటుంది. అన్ని టీమ్స్ టాప్ 4 క్వాలిఫికేషన్ అవకాశాల గురించి నేను మరో వీడియో చేస్తాను. ఎనీవే, ఈ వీడియో కింద టీమ్స్ ఎలా పైకి రావాలి అనే దాని గురించే కాబట్టి సో అందరికంటే కింద ఉండిపోయిన కేకేఆర్తోనే స్టార్ట్ చేద్దాం. వీళ్ళు ఇప్పటికే 7 గేమ్స్ ఆడేశారు అండ్ సగం టోర్నమెంట్ ఆడేశారు, కానీ గెలిచింది మాత్రం ఒక్క మ్యాచ్ మాత్రమే. నన్ను అడిగితే కేకేఆర్ ఓడిపోయింది ఇప్పుడు కాదు, టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందు ఓడిపోయారు. సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ముస్తఫిజుర్ రహమాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హర్షిత్ రాణా సీజన్ మొత్తానికి మిస్ అయిపోయాడు. మరోపక్క పచ్చి రాణా ఇంజరీ వల్ల పక్కిలిపోయాడు. వేలకు తోడు ఆకాశ్ దీప్ కూడా హ్యాండ్ ఇచ్చేశాడు. ఇలా 4 మెయిన్ పేసర్స్ వెళ్ళిపోవడంతో పేస్ అటాక్ కాస్త పీస్గా మారిపోయింది. ఆ తర్వాత బ్లెస్సింగ్ ముజర్బాని, కార్తిక్ చాకి, నవదీప్ సైని ఇలాంటి పేసర్స్ని ఆడించినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే మీరు ముగ్గురు బ్యాకప్ బౌలర్స్ని తీసుకొచ్చి బోరపాటు పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పండి? వీళ్ళు ప్రాపర్ ఓపెనింగ్ స్టార్ట్స్ ఇవ్వకపోవడంతో ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి అండ్ నారాయణ్ కూడా తెలిపారు. మరి కేకేఆర్ మ్యాచెస్ ఓడిపోవడంలో ఈ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ పేస్ అటాక్ అనేది మేజర్ థింగ్ అని చెప్పుకోవాలి. అండ్ బ్యాటింగ్లోని స్టార్టింగ్ మ్యాచెస్లో టాప్ ఆర్డర్ నుండి మంచి నాక్స్ చూసాం, కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా చెదిరేసేశారు. మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ అయితే రియల్లీ అట్రాఫ్లాప్ అయిపోయారు. ఒక మ్యాచ్లో గ్రీన్ 70+ నాక్, మొన్న రింకు సింగ్ హాఫ్ సెంచరీ తప్పిస్తే ఈ సీజన్లో మిడిల్ ఆర్డర్ నుండి రన్స్ లేవు. మరి ఎవరు పర్ఫామ్ చేయకపోతే మ్యాచెస్ ఎలా గెలుస్తారు చెప్పండి? ఎక్కడ నుండి వీళ్ళు కంబ్యాక్ చేసి క్వాలిఫై అవ్వడం అంటే అది ఆల్మోస్ట్ డిఫికల్ట్ అని చెప్పుకోవాలి. బికాజ్ మిగిలిన 7 మ్యాచెస్లో ఆ 7 మ్యాచెస్ గెలవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కష్టమే. కాకపోతే బెంచ్ స్ట్రెంత్ని ట్రై చేసి వాళ్ళకి అవకాశాలు ఇస్తే నెక్స్ట్ సీజన్ కైనా పనికొస్తారు. అదే లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే వీళ్ళైతే సీజన్ స్టార్టింగ్లో చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ 3 మ్యాచెస్లో 2 గెలిచేశారు, కానీ ఆ తర్వాత వరుసగా 4 గేమ్స్ ఓడిపోయారు. ఇప్పుడేమో 9th పొజిషన్లోకి దిగిపోయారు. ఇదైతే వరస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రీజన్ మరెవరో కాదు, వీళ్ళ బ్యాటింగే. ఎలా అంటే ఎప్పటికే 7 గేమ్స్ ఆడితే దీంట్లో ఒక్కసారి మాత్రమే 200+ స్కోర్ చేశారు. అది తప్పిస్తే 160 కూడా ఎంతో ఇబ్బంది పడి కొడుతున్నారు. మీరు చూసుకుంటే రాజస్థాన్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లేకపోయిన టీంని వీళ్ళ బౌలర్స్ 160కే డిఫెండ్ చేశారు. అసలు స్కోర్ని కూడా ఎల్ఎస్జీ బ్యాటర్స్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే దారుణం మరొకటి ఉంటుందో చెప్పండి? ఎస్పెషల్లీ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ, పవర్ హిట్టింగ్ వీటన్నిటిని పడుకోబెట్టేశారు. గెలుపు మీద ఆశ లేదన్నట్టు బ్యాటింగ్ ఆడుతున్నారు. అసలు వీళ్ళ ఓపెనర్స్ ఎవరు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్ ఒకసారి ఓపెన్ చేశారు, మరోసారి మిచెల్ మార్ష్ అండ్ ఎడెన్ మక్రమ్ ఓపెన్ చేశారు. ఇప్పుడేమో ఆయుష్ బోధోని అండ్ మార్ష్ ఆడుతున్నారు. అంటే ఎవరిని ఏడాలో ఆడించాలి అనేది క్లారిటీ కూడా లేదు. దానికి తోడు పంత్ అండ్ పూరన్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్లోకి వెళ్ళిపోయారు. మరోపక్క ఫినిషింగ్లో అందరూ కుర్రోళ్ళే, వాళ్ళకి కన్సిస్టెన్సీ అంటే ఏంటో కూడా తెలియదు. ఇలాంటి ఆర్డర్ ఉన్నప్పుడు ఇంకా టాప్ 4కి ఏం వెళ్తారు చెప్పండి? అదర్వైజ్ బౌలర్స్ మాత్రం వాళ్ళ ప్రాణం పెట్టి ఆడుతున్నారు. షమి కానివచ్చు, ప్రిన్స్ యాదవ్, దిగ్విజయ్ శ్రాతి ఇలా అందరూ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. కానీ బ్యాటర్స్ బకెట్ తన్నేస్తే బౌలర్స్ మాత్రం ఎంత రాణిస్తారు చెప్పండి? మిగిలిన 7 మ్యాచెస్లో 6 ఖచ్చితంగా గెలిస్తేనే టాప్ 4కి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న రాడ్ బ్యాటింగ్ లైనప్కి అది చాలా వరకు కష్టం అనిపిస్తుంది. మరి ఏమైనా బ్యాటింగ్లో కంబ్యాక్ ఇస్తే అవకాశం ఉండొచ్చు. అదే ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే నిజంగా ఈ సీజన్లో వీళ్ళు ఆడుతున్న ఆటకి ఫ్యాన్స్ అందరూ షేక్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర వన్ ఆఫ్ ది టాప్ అండ్ క్వాలిటీ సెట్ ఉంది. ఎంతోమంది ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్ ఉన్నారు. సో సీజన్ స్టార్టింగ్ నుండి డామినేటింగ్ చేస్తారని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కాకపోతే ఎంఐ దానికి కంప్లీట్ డిగ్రెస్ట్గా ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లో గెలిచాక ఆ తర్వాత వరుసగా 4 మ్యాచెస్ ఓడిపోయారు. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ అండ్ ట్రెంట్ బోల్ట్ ఇలాంటి బెస్ట్ పేసర్స్ ఉన్నా కానీ ఎవరు చిన్న ఇంపాక్ట్ కూడా చూపించలేకపోతున్నారు. ఇనిషియల్గా శార్దుల్ వికెట్స్ తీసుకునేవాడు, కాకపోతే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. బుమ్రా అయితే ఫస్ట్ 5 మ్యాచెస్లో 1 వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అదర్వైజ్ కెప్టెన్ పాండ్యా బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఫెయిల్ అవ్వడం, తిలక్ వర్మ రన్ స్కోర్ చేయకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసాం. కాకపోతే గుజరాత్తో మ్యాచ్ తర్వాత మళ్ళీ ట్రాక్ ఎక్కినట్టు కనిపించారు. కానీ సిఎస్కేతో ఓడిపోయి మళ్ళీ పాత ఫామ్లోకి వచ్చేశారు. ఇప్పటికే 7 మ్యాచెస్ ఆడేశారు, కానీ దీంట్లో 2 మాత్రమే గెలిచి 8th పొజిషన్లో ఉన్నారు. మిగిలిన 7 మ్యాచెస్లో 6 గెలిస్తేనే క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే కంబ్యాక్ చేయడం హైలీ డిఫికల్ట్గా ఉంది. మరి పాస్ట్లో ఇలాంటి స్టేజెస్లో ఎన్నోసార్లు బౌన్స్ బ్యాక్ చేస్తున్నారు. సో ఈసారి ఏమైనా మ్యాజిక్ చేస్తారో లేదో చూడాలి. అదే చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఈ సీజన్కి ముందు వీళ్ళపైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ సీజన్లో మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ని సిఎస్కే రీచ్ అవ్వలేకపోతున్నారు. మెయిన్లీ సీజన్ స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు.
ఫస్ట్ 3 మ్యాచెస్లోనే ఓడిపోయారు. అదే ఇప్పుడు సిఎస్కేని మరింత వీకెస్ట్ టీమ్గా మారుస్తుంది. ఎందుకంటే మీకు మంచి సీజన్ స్టార్ట్ దొరికినప్పుడు ఆ తర్వాత మ్యాచెస్ ఓడిపోయినా కానీ ఈజీగా కంబ్యాక్ చేయొచ్చు. ఆల్సో ప్లేయర్ స్టార్టింగ్ గేమ్స్లో పర్ఫామ్ చేస్తుంటే బిగినింగ్ నుండి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కానీ ప్లేయర్స్ ఎప్పుడైతే సీజన్ స్టార్టింగ్ నుండి స్ట్రగుల్ అవుతారో ఆ తర్వాత కంబ్యాక్ చేద్దామన్నా చేయలేరు. ఎందుకంటే బిగినింగ్ నుండి పర్ఫామ్ చేయకపోవడంతో వాళ్ళపైన వాళ్ళ నమ్మకం కోల్పోతారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సిఎస్కే ప్లేయర్స్ విషయంలో ఇదే చూస్తున్నాం. రుతురాజ్ గైక్వాడ్ అవుట్ ఆఫ్ ఫామ్ లోకి వెళ్ళిపోయాడు. శివం డుబే అండ్ డెవిల్ బ్రెవిస్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. నూర్ అహ్మద్ కూడా స్టార్టింగ్ మ్యాచెస్ లో ఆఫ్ కలర్ లో కనిపించాడు. ఇలా అనుకున్న ప్లేయర్స్ ఎవరు పర్ఫామ్ చేయకపోవడంతో గ్రేట్ స్టార్ట్స్ ఇవ్వలేకపోయారు. మెయిన్లీ సిఎస్కే మ్యాచెస్ ఓడిపోవడానికి రీజన్ అయితే మాత్రం టీంని ప్రాపర్ గా సెట్ చేసుకున్నట్టు కనిపించలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ప్లేయర్స్ ని మార్చేశారు. సో దీనివల్ల ప్రాపర్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. కానీ రీసెంట్ గా ముంబై పైన గెలిచి మళ్ళీ కంబ్యాక్ చేశారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్ లో సంజు మరో సెంచరీ బాధిస్తాడు. ఏదైనా తప్పిస్తే మిగతా ఎవరు రన్స్ స్కోర్ చేయలేకపోతున్నారు. అదర్వైజ్ బౌలింగ్ లో అందరూ ఇప్పుడిప్పుడే కలిసికట్టుగా రాణిస్తున్నారు. ఇది గుడ్ థింగ్ అని చెప్పాలి. ఇప్పటికే 7 మ్యాచెస్ లో 3 గెలిచి 5వ పొజిషన్ లోకి వచ్చేసారు. మీకు 5th పొజిషన్ లో కనిపిస్తున్నప్పటికీ మ్యాచెస్ మాత్రం మీకు పడేశారు. ఢిల్లీ ఆర్ గుజరాత్ లాంటి టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ గెలిచారంటే మళ్ళీ వీళ్ళు కిందకి దిగిపోతారు. సో పాయింట్స్ టేబుల్ ని చూసి మురిసిపోకుండా ఇక్కడ నుండి మ్యాచెస్ గెలుస్తూ ఆడాలి. టాప్ 4కి వెళ్ళాలంటే మాత్రం మిగిలిన 7 మ్యాచెస్ లో 5 ఖచ్చితంగా గెలవాలి. ఇది మరీ పెద్ద కష్టమైతే కాదు. కాకపోతే సిఎస్కే కన్సిస్టెన్సీతో రాణించాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఆర్సీబీ ఎస్ఆర్ఎస్ విషయానికి వస్తే సన్ రైజర్స్ నుండి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. లాస్ట్ 3 మ్యాచెస్ లో బ్యాక్ టు బ్యాక్ 3 కన్సిక్యూటివ్ విక్టరీస్ కొట్టేశారు. ఇప్పుడు బౌలింగ్ లో ప్రాపర్ కాంబినేషన్స్ అన్ని సెట్ అయిపోయాయి. దానికి తోడు పాట్ కమిన్స్ రిటర్న్ రాబోతున్నాడు. ఆల్సో దిల్సన్ మత్సింకా, గెలాట్ కోయట్జీ, హర్షల్ పటేల్ రూపంలో స్ట్రాంగ్ బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరికంటే ఎస్ఆర్ఎస్ బౌలింగ్ అటాక్ మరింత భయంకరంగా కనిపిస్తుంది. అదర్వైజ్ బ్యాటింగ్ రోజు రోజుకి మరింత డిస్ట్రక్టివ్గా మారిపోతుంది. ఇక్కడ నుండి ఇదే అప్రోచ్ కంటిన్యూ చేయాలి. అయితే ఎస్ఆర్ఎస్ గెలిచిన లాస్ట్ 3 మ్యాచెస్ కూడా హోమ్లోనే గెలిచారు. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళి వేరే కండిషన్స్లో ఎలా ఆడతారో తెలియదు. రాజస్థాన్, ముంబై, గుజరాత్ అండ్ చెన్నైలో 4 అవే గేమ్స్ ఆడాల్సి ఉంది. బేసిక్లీ ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ అంటే ఆపోనెంట్ టీమ్స్ అన్ని ఎలాంటి వికెట్స్ ఇస్తారో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే సన్ రైజర్స్కి మేజర్ ఛాలెంజ్గా కనిపిస్తుంది. ఒకవేళ బయట బద్దలైపు ఇంపాక్ట్ ఇస్తే మాత్రం ఈసారి ఆరెంజ్ వచ్చుకోతని ఎవరూ ఆపలేరు. అయితే టాప్ 4లో ఉండాలంటే మాత్రం మిగిలిన 7 మ్యాచెస్లో 4 ఖచ్చితంగా గెలవాలి. కానీ సన్ రైజర్స్ మాత్రం టాప్ 2 పైన ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే టాప్ 2లో ఫినిష్ చేస్తేనే కప్పు కొట్టడానికి మోర్ పాసిబిలిటీస్ ఉంటాయి. దీనికోసం ఎలా కాదన్నా సీజన్ ఎండ్ అయ్యేసరికి 9 మ్యాచెస్ వరకు గెలవడానికి ట్రై చేయాలి. నౌ కమింగ్ టు ఆర్సీబీ, ఈసారి వీళ్ళు ఆడ చూస్తుంటే ఎవరికి అందదు వీళ్ళ రేంజ్ అనే రేంజ్లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇప్పటికే 6 మ్యాచెస్లో 4 గెలిచి 3rd పొజిషన్లో సెటిల్ అయిపోయారు. కరెంట్లీ అయితే ఆర్సీబీకి మరీ పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. బ్యాటింగ్లో చూసుకున్నా బౌలింగ్లో చూసుకున్నా ప్రాపర్ కాంబినేషన్ సెట్ అయిపోయాయి. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో పెద్ద పెద్ద స్కోర్స్ కూడా కొడుతున్నారు. అదర్వైజ్ బౌలింగ్లో జోస్ వచ్చాక మరింత ఫీల్డ్స్గా కనిపిస్తుంది. కాకపోతే రీసెంట్ టైమ్స్లో దేవదత్ పడికల్ అండ్ రజత్ పడిదర్ ఫామ్ కాస్త డిప్ అయినట్టు తెలుస్తుంది. ఆఫ్కోర్స్ 1-2 మ్యాచెస్లో రన్స్ కొట్టకపోవడం సహజమే. కానీ మీరు కన్సిస్టెంట్గా మ్యాచెస్ విన్ అవ్వాలంటే ఎక్కడ కూడా లైట్ తీసుకోవడానికి లేదు. గతంలో ఆర్సీబీలోనే చేసేవాళ్ళు. అంటే సీజన్ ఫస్ట్ హాఫ్లో పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు, సెకండ్ హాఫ్లో మాత్రం సైలెంట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్సీబీ టాప్ 2లో ఫినిష్ చేయడానికి బెటర్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజస్థాన్ స్లైట్లీ ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ నుండి ఆర్సీబీ బెటర్గా రాణిస్తే టాప్ 2లో రిజర్వేషన్ పక్కా. అలా అవ్వాలి అంటే రిమైనింగ్ 8 మ్యాచెస్లో 5 నుండి 6 గెలవాలి. చూడాలి మరి ఆర్సీబీ ఎలాంటి అద్భుతాలు చేస్తారు అనేది. అదర్ హ్యాండ్ ఇప్పటికీ పీబీకేఎస్ 6 మ్యాచెస్లో 5 గెలిచి టాప్ పొజిషన్లో పాతుకుపోయారు. నాకు తెలిసి వీళ్ళకి టాప్ 2లో రిజర్వేషన్ సీట్ పక్క. రాజస్థాన్ రాయల్స్ కూడా 7 మ్యాచెస్లో 5 గెలిచేస్తారు. మరో 3 గెలిస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ మధ్యలో ఇరుక్కుపోయారు. ఎదురుకెదురు 6 మ్యాచెస్లో 3-3 గెలిచినారు. మేబీ వీళ్ళు కూడా టాప్ 4లోకి వెళ్ళడానికి టఫ్ కాంపిటీషన్ ఇస్తారనిపిస్తుంది. మొత్తానికి ఈసారి ప్లే ఆఫ్ రేస్ నువ్వా నేనా అనే రేంజ్లో ఉండబోతుంది. నెక్స్ట్ వీడియోలో ఏ టీం క్వాలిఫై అవ్వడానికి ఇంకా ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయో అనే విషయం పైన డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఆ వీడియో పట్టగానే మీకు రావాలంటే మీరు డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి.